రైతుల గురించి ఆలోచన. మీకు ఇంకొకటి చెప్పాలి ఏమైందని. బీఆర్ఎస్ ఒకటే మాట్లాడుతున్నారు, మళ్ళీ మేము వస్తామని. జడ్చర్లలో ఒకటి జరిగింది, అది చెప్పాలి, మీరు అందరు వినాలి. నేను ఎమ్మెల్యే కాకముందు కొంతమంది నా దగ్గరకు వచ్చినారు, సార్ రాత్రి జడ్చర్లలో పందులు మాయమైపోతున్నాయి అన్నారు. పందులు మాయమైపోతున్నాయి ఏంది అని అనుకున్నాను నేను. దాని తర్వాత నాకు తెలిసింది ఏంటంటే, రోజు రాత్రి జడ్చర్లలో పందులు పట్టుకొని పంది మాంసము చెన్నైలో అంటే మెడ్రాస్ 90 రూపాయలకి కేజీకి అమ్ముతారు. ఆ మాజీ అక్కడ ఉన్న ఎమ్మెల్యే బీఆర్ఎస్ వాళ్ళు రోజు రాత్రి పందులు పట్టుకొని ఆ పందుల్ని మీ రూటే అలంపూర్ రూట్ నుంచే చెన్నైకి ఎట్లా తీసుకుపోయింది తెలుసా? నేనేమో ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు పోలీసు కాన్వే వద్దు, నాకు ఎవరు వద్దు, నేను ఒక్కనే వెళ్తా అంటే వాళ్ళు పందులకి కూడా కాన్వేలు పెట్టి పందులు చెన్నైకి పంపించి అమ్ముకున్నారు. అది బీఆర్ఎస్ వాళ్ళ పాలన. ఇంకోటి ఏంది, వాళ్ళు ఫోన్ ట్యాపింగ్. మహిళలమ్మ మీరు ఇక్కడ ఉన్నారు, నా భార్యతో మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ చేసే, మా అమ్మతో మాట్లాడితే ఫోన్ ట్యాపింగ్ చేసే. అమ్మ మీ కొడుకుతో మాట్లాడినప్పుడు మీ ఫోన్ వింటే, ఎవరైనా బయట వాళ్ళు వింటే మీకు మంచిగా అనిపిస్తుందా? నేను నా భార్యతో మాట్లాడదు, లేకుంటే మీ కొడుకు మీ కోడలతో మాట్లాడితే వాళ్ళు ఎవరైనా వింటే, అమ్మా నిజంగా చెప్పండి అమ్మా, ఇంట్లో మన మహిళలకు మనం ఏం చెప్పుకోగలుగుతాం చెప్పండి. దీనికోసం అంటే వాళ్ళు మళ్ళీ వస్తారంట. అసలు ఎప్పుడైనా అలంపూర్ గురించి పట్టించుకున్నారా? సంపదన పాపము గెలుచుంటే నిజంగా ఈరోజు పెద్ద పదవులు ఉంటుండే. అలంపూర్ ఈరోజు మీకు మంచిగా అభివృద్ధిలో 1వ స్థానానికి మహబూబ్నగర్ జిల్లాలో తీసుకొస్తుండే. అయినా కానీ గెలవకున్నా కానీ రోజు ఆయన అభివృద్ధి చేయాలని చెప్పేసి మేము ఎమ్మెల్యేలు పోయినా కానీ కూడా, ఏ మంత్రి దగ్గర పోయినా కానీ కూడా ఫస్ట్ ప్రిఫరెన్స్ ఆయనకి ఉంటుంది. ఆయననే ముందుకు పిలుస్తారు మినిస్టర్లు అంతా. అది మీ సంపదన. కాబట్టి సంపదనకి మీ ఆశీర్వాదం ఉండాలి. మల్లు కుటుంబానికి అంటే భక్తి విక్రమార్క అన్న కానీ మన మల్లు రవి గారు కానీ వాళ్ళకు కూడా మీ అందరు ఆశీర్వాదం ఉండాలి. వాళ్ళ ఆశీర్వాదం మాకు కూడా ఉండాలి. వాళ్ళకని చిన్నోళ్ళు, ఎందుకంటే మేము షెడ్యూల్ చేసుకున్నప్పుడే వాళ్ళు నాయకులు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు. కాబట్టి మీ అందరి ఆశీర్వాదం ఉండాలని చెప్పేసి మీరు బాగుండాలి, మీ కుటుంబ సభ్యులు బాగుండాలి, మీ పిల్లలు బాగుండాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అన్న. అదేవిధంగా ఫిష్ అండ్ గోట్ కార్పొరేషన్ చైర్మన్ సరితా తిరుపతయ్య గారిని మాట్లాడవలసిందిగా తెలియజేసుకుంటాం.